వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాసం సత్యరెడ్డి. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్న నాయకులు. వైసీపీ అధినేత పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీలపై పోరుబాట పట్టిన నాయకులు. అవినిగడ్డ విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం. వైసీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు. గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రాత్రులు నిరసన ర్యాలీ. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్. ఖమ్మం జిల్లా వైరా మండలం మరియు పట్టణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ని ఈరోజు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు వనమా విశ్వేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కళ్యాణ మండప అధ్యక్షుడు డాక్టర్ పెరుమాళ్ల కృష్ణమూర్తి, ఆర్యవైశ్య మహాసభ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాసరావు, గజ్జల కృష్ణమూర్తి, కొణతాలపల్ల వెంకట సుబ్బారావు, నూకల ప్రసాదరావు, వైరా మండల మహాసభ అధ్యక్షుడు మిట్టపల్లి కిరణ్ కుమార్, కొల్లా రాంబాబు, సముద్రాల మురళీకృష్ణ, కటకం శివకృష్ణ, ఆర్యవైశ్య మహాసభ వైరా పట్టణ అధ్యక్షుడు దారా వెంకటకృష్ణ, జిల్లా అవినాష్, కొణతాలపల్ల నగేష్, మెంబర్షిప్ చైర్మన్ మిట్టపల్ల విజయ్ కుమార్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపాక రా మెటీరియల్ కార్యాలయం నందు ట్రాక్టర్లు, డ్రైవర్స్, కాంట్రాక్టర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలుత మొక్కలు నాటారి సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రమాదాలు లేని సమాజంగా తయారవ్వాలని భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య పిలుపునిచ్చారు. తల్లి జన్మనిస్తుందని హెల్మెట్ పునర్జన్మనిస్తుందన్నారు. వాహనదారులు పాటించాల్సిన నియమ నిబంధనలు జాగ్రత్తగా వివరించారు. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబం చాలా నష్టపోతుందని, అటువంటి ప్రమాదాలు జరగకుండా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎంఈఐ గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, సంఘం వెంకటపుల్లయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మనకి అమ్మ జన్మనిస్తుంది. ఏదైతే మనం భద్రత పాటిస్తామో అది ఆ యొక్క పరికరాలు ఏదైతే అన్నీ కూడా మనకి పునర్జన్మనిస్తుందని ఆయన ఒక స్లోగన్తో ముందుకు వెళ్తున్నారు. ఈరోజు ఐటీసీ రా మెటీరియల్ ఏదైతే ఉందో సిసిఏ ఆఫీస్ ముందు అవగాహన కార్యక్రమం పెట్టారు. అంటే వచ్చేది నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో యువత జాగ్రత్తలు పాటించాలని, అలాగే వాహనదారులందరూ కూడా జాగ్రత్తలు పాటించి ఎటువంటి కూడా ప్రమాదం జరగకుండా వచ్చే సంవత్సరం 2025 ప్రారంభం కావాలని ఆశిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడుతూ అసలు ఎందుకు పెట్టారు, వారు ఏం చెప్తారు, అంటే వాహనదారులకు ఎటువంటి సూచనలు చేస్తారో ఒకసారి తెలుసుకున్నాను. సార్ చెప్పండి. ఈ రోజున మనం ఐటీసీ సంబంధించిన లోకల్ ఏరియా యార్డ్లో ట్రాక్టర్ డ్రైవర్లకి మరియు ట్రాక్టర్ యజమానులకు కూడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు. రోడ్డు మీద ప్రయాణం నడిచేవాడు కానీ, సైకిల్ మీద ప్రయాణం చేసేవాళ్ళు కానీ, ఇతర వాహనాల్లో ప్రయాణం చేసే వాళ్ళకు కూడా రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా రోడ్డు ప్రమాదాలపైన అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మనం అయితే సార్ ఇప్పుడు దీంతో పాటు మామూలుగా చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు కూడా రోడ్డు మీద నడుస్తూ ఉన్నాయి. మీరు కూడా అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మీరు నిబంధనలు చెప్తున్నారు, ఆ నిబంధనలు పాటించిన వారి పట్ల కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి. అలాంటివి ఏమైనా ఉంటాయా? అది కూడా ఒకసారి చెప్పండి. ఖచ్చితంగా మనం రోడ్డు మీద వాహనాలు నడిపేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిందే. దానికి ఒక చట్టం ఉంటుంది. చట్టానికి అతిక్రమించి నడిపితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత స్పీడ్ పోవాలో అంతే స్పీడ్ పోవాలి. అతివేగంగా పోతున్నట్టేనో, లేకపోతే వాహనానికి నేను సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నాను, ఇష్టానుసారం నడుపుతుంటే వాళ్ళకి ప్రమాదం.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాసం సత్యరెడ్డి ఆధ్వర్యంలో కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మీడియా ద్వారా మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని, ఆర్థిక నిపుణులు, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి పెంచిన అపర మేధావి అని ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోచు అని మండల నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పాసం సత్యరెడ్డి, కనుకల కిష్టయ్య, నూతి రమేష్, నీరజారెడ్డి, వెంకటబాపిరెడ్డి, పలసం సతీష్, పబ్బు ఉపేందర్, బోసు, కాసల వెంకన్న, బత్తిని లింగయ్య, చెరుకు శివయ్య గౌడ్, ఈతాపు రాములు, కొండూరు భాస్కర్, రేకల ప్రభాకర్, తుమ్మల శ్రీనివాస్, బత్తిని సహదేవ్ తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ గారు మరణవార్త వినబెట్టని దేశ ప్రజలందరూ విభ్రాంతిలో ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే దేశ ప్రధానిగా పేరు మరణించడం మనందరికీ తీవ్రని నిరాశ గురి చేస్తుంది. ఆ మహనీయుడు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. దాదాపు 90 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా ఉండడమే కాకుండా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వాలను గాడిలో పడిచి ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వంలో కాదు భారతదేశానికి లోటు. ఎందుకంటే మరి ఎన్నో సేవలు అందించిన భారతదేశానికి ఒక మైనార్టీ వర్గం నుంచి వచ్చి ప్రధాని కావడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా మనం చేసిన ఘనత మరి సోనియా గాంధీగా దక్కుతుంది. 2 సార్లు అవకాశం ఉన్నా తన కొడుకుని ప్రధానమంత్రి చేసుకోకుండా తను కూడా కాకుండా మరి ఒక బిడ్డకు మైనార్టీ బిడ్డకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న సాయంత్రం కలవడం జరిగింది. వారికి ఈరోజు ఉల్వడ పట్టణ కేంద్రంలో ఆ చిత్రపటానికి పూలమాల వేసి ఇక్కడికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మన దేశానికి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ అవనిగడ్డ నియోజకవర్గంలోని వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద నిరసన చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు చేరుకుని పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వైసీపీ ఆధ్వర్యంలో ఉద్యమ బాట తప్పదని ప్రభుత్వానికి హెచ్చరించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో కలిసి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పెంచిన విద్యుత్ రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రైతులకు ఇస్తున్నటువంటి మోటార్ కనెక్షన్లు త్వరగా వెంటనే వ్యవసాయ కనెక్షన్లు వెంటనే వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లు వెంటనే వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లు వెంటనే వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లు వెంటనే రద్దు చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. సర్పంచ్ గారు రండి. విద్యుత్ ఛార్జీలు వెంటనే చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే చేయాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. పెంచిన దివి శబరిమలగా పేరుగాంచిన కోడూరు అయ్యప్ప స్వామి దేవాలయ వార్షిక మండల మహాపాడి పూజ మహోత్సవాల్లో భాగంగా 1,00,000 నానాభిషేక వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఆలయం వద్ద భక్తులు హస్తాలతో స్వామివారి ఉత్సవమూర్తికి అభిషేకం చేశారు. కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్, సతీమణి మండలి విజయలక్ష్మి, తనయుడు మండలి వెంకట్రామ్, సాయి సుప్రియ దంపతులు, అల్లుడు శీలం అశ్విన్ కుమార్, కృష్ణప్రభా దంపతులు పాల్గొని అభిషేకం చేశారు. భక్తులు మాలాదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నుండి మొదలై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొని ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి, చిర్లా సోమసుందర్ రెడ్డి, కళా వెంకటరావు విగ్రహాలకు పూలమాలలు వేసి అక్కడ నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు బైక్ మీద ర్యాలీగా బయలుదేరి వెళ్లి కొత్తపేట సెంటర్ వద్దకు చేరుకుని అక్కడ నుండి నాయకులు, కార్యకర్తలతో పాటు నడుచుకుంటూ కొత్తపేట ఎలక్ట్రికల్ ఏడీఈ ఆఫీస్ వద్దకు చేరుకుని ఏడీఈకి కరెంటు బిల్లులు తగ్గించడం కోసం రిప్రజెంటేషన్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచమని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ అని బిల్లును పెంచడం ఏమిటన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ గారు ప్రభుత్వం కట్టడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎవరైతే మరి కొంతమంది బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ఎస్సీ మరి వినియోగదారుడికి కరెంటు బిల్లు 500 వచ్చేటువంటిది 2000 రూపాయలు వస్తే మనస్తాపానికి గురై అతనికి కరెంటు కట్ చేస్తే బాధపడి ఈ రోజున మరి అతను ఆత్మహత్యాయత్నం చేశాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అనేక మంది వారు పరువులు పోయే విధంగా కరెంటు బిల్లులు కట్టినటువంటి వారికి మరి వారి యొక్క కరెంటు ఛార్జీలు పెంచి వారిని ఈ రోజున అఘాయిత్య వారిని ఈ రోజున ఇబ్బంది పెట్టే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈ రోజున మరొక పోరుబాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మొదలుపెట్టాం. ప్రజలకి పెంచిన కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలని, ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని, సూపర్ సిక్స్ అని ఘోరంగా మోసం చేసిన ప్రజలకి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ కొత్తపేట నియోజకవర్గం నుంచి మరి యావత్ శ్రేణులంతా కూడా ఉత్సాహంగా కదిలి వచ్చినందుకు వారందరినీ పేరు పేరును అభినందిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు పంచుకు తినడానికే కూటమి అనుసంధానంగా వారు అన్ని విధాలుగా కూడా మరి పంచుకు తింటున్నారు తప్ప ఎక్కడా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయట్లేదు. అందుచేతే ఒకే ఒక నాయకుడిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాల పట్ల బాధ్యత తీసుకుని ఈ పోరుబాట వైఎస్ఆర్ పోరుబాట కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మెడలు ఉంచి ఈ కరెంటు బిల్లు తగ్గించే విధంగా అందరూ కష్టపడి ఈ యొక్క ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి ఎన్నికలయ్యాక పేద ప్రజలను అడ్డి విరుస్తూ అడ్డగోలుగా పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టి ఛార్జీలు తగ్గించాలంటూ వినతి పత్రం అందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పిలుపు మేరకు పెదకూరపాడు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నలుమూలల నుంచి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. విద్యుత్ ఛార్జీలకు నిరసనగా జరిగిన ర్యాలీ అనంతరం విద్యుత్ శాఖ ఏఈని కలిసి వినతి పత్రం ఇచ్చారు. వెంటనే జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్ పార్టీ, వర్ధిల్లాలి నంబూరు శంకరరావు గారు వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. తగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, తగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, తగ్గించాలి పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయం వద్ద నుండి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ కార్యాలయం వరకు నిరసన చేపట్టారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందని, నిన్న రైతుల సమస్యలపై పోరాటం చేశామని, నేడు విద్యుత్ సమస్యలపై పోరాటం చేశామని అన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. జగనన్న ఆదేశిస్తే సైనికుల్లా పనిచేస్తామని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడతామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అంటే బాధుడే బాధుడు కాదు, వీరబాధుడు ప్రజల మీద అన్నట్టుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గల్లీ గల్లీ తిరిగి బాధుడే బాధుడు, తాను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు తగ్గించి చూపిస్తాను అన్నారు. ఎక్కడ ఎవరి మీద
భారం పడకుండా చేస్తాను అన్నారు. కానీ వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన 6 హామీల్ని తొంగలో తొక్కి, సరే హామీలకు ఎటు దిక్కు లేదు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలు కానీ, ఆరోగ్యశ్రీలు కానీ, లేదు ఆ రోజున్న అనేక పథకాలను ఆపేయటమే ప్రజల మీద భారం పడుతుంటే, చదివించుకోవాలన్నా, ఈరోజు హాస్పిటల్కి పోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా ప్రజలు ఇదేమి కర్మరా బాబు అనుకుంటుంటే 6 నెలల్లోనే అది చాలదన్నట్టు మళ్ళీ భారం సుమారు 15-16 వేల కోట్ల రూపాయలు ఈరోజు గృహ వినియోగదారుల మీద, 200 యూనిట్లు ఫ్రీగా వాడుకునే ఎస్సీ ఎస్టీల మీద ఈ రోజున ఎన్ని ఎత్తేసి వీరబాదుడి కింద 16,000 కోట్ల రూపాయలు ఈ రోజున మరి భారం వేశారు. ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రజల పక్షాన నిలబడే పార్టీగా గతంలో చెప్పాను, అధికారమైనా ప్రతిపక్షమైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు. పాలక పక్షం మేము, ప్రజల పక్షాన నిలబడే పార్టీగానే మేము ముందుకు పోతాం. ఈరోజు ప్రతిపక్షంగా మా బాధ్యత అధికార పక్షం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడానికి. మరి ఈరోజు మీరు చూస్తున్నారు, మొన్న రైతుల పక్షాన నిలబడ్డాం, ఈరోజు కరెంట్ ఛార్జీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నిలబడుతున్నాం, రేపు మళ్ళీ విద్యార్థుల తరఫున నిలబడతాం. ఇలాగ ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ చిన్న అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాయకుడి దగ్గర నుంచి మారుమూల గ్రామం కార్యకర్త వరకు ప్రతి ఒక్కడు కదిలి వస్తాడు. ప్రజల కొరకు పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ ప్రజా కంటక పాలనని అంతమొందించే వరకు అందరం ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏలూరు జిల్లా కాయకలూరు నియోజకవర్గం కలిగింది మండలం కొచ్చర్ల గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సేవా నాగజగన్ బాబురావు రాష్ట్రం మాల మహానాడు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ కలిగింది మండలం మాల మహానాడు అధ్యక్షులుగా భూపతి సోమేశ్వరరావు కుమారుడు భూపతి అశోక్కు నియామక పత్రం అందజేయడం జరిగింది. అశోక్ కులమత భేదం లేకుండా ఈ మండలంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీస్ అందరికీ అండగా ఉండాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు బాబురావు. ఈ కార్యక్రమంలో మహానాడు ఉపాధ్యక్షులు దాకారపు జోజిబాబు, భూపతి సత్యానందం, తెరా సుందరరావు, లంకపల్ల సుదర్శన్, కొచ్చర్ల అంబేద్కర్ యూత్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అంగీకారంతో మరి భూపతి సోమేశ్వరరావు గారి కుమారుడు అశోక్ బాబుకి మరి ఒక కలిదిండి మండల మాలమోహనాడు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని అందజేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా నాతో పాటు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి తమ్ముడు మరి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కులు విజయకుమార్ గారు, మరి గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా సమక్షంలో ఈరోజు ఆయనకి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. అందజేసిన అనంతరం మరి అశోక్ బాబు చేయాల్సినటువంటి పనులు, కార్యక్రమాల మీద కొన్ని సూచనలు ఇస్తున్నాం. మరి ఈ మండలంలో అన్ని దళిత గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో కూడా మరి కమిటీలు, మహిళా కమిటీలు కానీ అన్ని కమిటీలు ఏర్పాటు చేసి త్వరలో ఒక ఐకమత్యంతో మెలగాలని మరి అదేవిధంగా మేము తమ్ముడు చెబుతున్నాం. మరి మేము ఈరోజు ఆదేశాలు ఇస్తాం. మరి కలిదిండి మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, మరి ఎండిఓ ఆఫీసులో కానీ, ప్రతి కార్యాలయంలో, గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మరి మా తరపు నుంచి రిప్రజెంటేషన్గా తమ్ముడిని ఏ విషయం వచ్చినా సరే మా తరపు నుంచి మరి తమ్ముడు అశోక్ వెళ్తాడు, అశోక్ మాట్లాడతాడు. ఏ విషయంలో కూడా వెనకాడే పరిస్థితి అంటూ లేదు. నీతి కోసం, న్యాయం కోసం, న్యాయబద్ధమైనటువంటి విషయం మీద తమ్ముడు వెళ్తాడు. ఆయనతో పాటు మా సంఘం అంతా కూడా, రాష్ట్ర కమిటీ అంతా కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాసం సత్యరెడ్డి. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్న నాయకులు. వైసీపీ అధినేత పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీలపై పోరుబాట పట్టిన నాయకులు. అవినిగడ్డ విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం. వైసీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు. గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.